అధికారం ఒక మత్తుర, కుర్చీ ఒక గత్తర. ఇది బాగా ఫేమస్ నానుడి. రాజకీయ నాయకుల కోసం ప్రత్యేకంగా ఈ మాటను వాడి ఉంటాడు కవి. ఇప్పుడు మనం రాజకీయ నాయకులను చూస్తుంటే ఆయన చెప్పింది అక్షరాల కరెక్ట్ అని అనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న ఆయన ఒక ఛానల్ నిర్వహించిన కాన్క్లేవ్లో పాల్గొన్నారు. మంచి, వెరీ గుడ్. అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో ఆయన ఆత్మవిశ్వాసంతో జవాబు ఇవ్వాలనుకున్నాడు. కానీ కొన్ని చోట్ల లైన్ దాటి అతి విశ్వాసంతో మాట్లాడాడు. ఆత్మవిశ్వాసం ఎంత మంచిదో అతి విశ్వాసం అంత వినాశకారి. ఈ విషయం పాపం రేవంత్ రెడ్డికి చెప్పేవాళ్ళు ఎవరు లేరేమో. ఏమన్నాడు ఆయన? మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడు చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, 2029లో కూడా నేనే గెలుస్తా, 2034లో కూడా నేను కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిపించి నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్పాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలను చూద్దాం. ఆయన 2.5 ఏళ్ల పాలన మీద ప్రజల్లో పూర్తి సంతృప్తి అయితే లేదు. ఆయన చెప్పుకున్నట్టు 70% సంతృప్తి ఉందా లేదా అంటే కూడా దాదాపు లేదని చెప్పాల్సి ఉంటుంది. మరి ఆయన ఏ ధైర్యంతో 2029లో కూడా నేనే గెలుస్తాను, 2034లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను ఇంతకుముందు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు కూడా నేను చెప్తే ఎవరు నమ్మలేదు, కానీ నేను ముఖ్యమంత్రి అయ్యాను అని చెప్పేసి అన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫేస్గా గెలిచి ముఖ్యమంత్రి కాలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఫేస్ కోసం తీసిన లాటరీలో రేవంత్ రెడ్డి జాక్పాట్ కొట్టాడు. అది ఏ విధంగా జరిగిందనేది అది ఇంకో కాంట్రవర్సీ. రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి, నాకు ఓటేయండి అని చెప్పేసి జనాలకు చెప్పలేదు. జనాలు ఎవరు ఆ ఓటు వేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, కాంగ్రెస్ గ్యారంటీలకు ఓటేశారు. అయితే నేను నన్ను చూసి ఓటేశారు అనుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆయన చూసి ఓటేశారని అనుకుందాం కాసేపు. మరి ఆయన చూసి ఓటేస్తున్నప్పుడు ఎవరిని కాదనుకొని ఓటేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కదా. కేసీఆర్ని కాదనుకొని జనాలు ఓటేశారు. ఏ కేసీఆర్ 2001 నుంచి 2014 దాకా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక బెటర్ ఫౌండేషన్ వేసిన కేసీఆర్ను కాదనుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంటే తెలంగాణ ప్రజలు ఎవరో ఊహించినట్టు ఓటు వేయరు అనేది అక్కడ స్పష్టమవుతుంది కదా. ఇదే కాదు, మన తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి తీసుకున్నా కూడా ఓటర్లది ఒక విస్పష్టమైన తీర్పు ఉంటుంది. నాకు ఎదురు లేదు అనుకున్న రోజు కాంగ్రెస్ను బొందబెట్టి ఆ రోజు ఎన్టీఆర్కి ఓటేశారు. ఎన్టీఆర్ని దైవాంశ సంభూతిని అనుకుంటే ఎన్టీఆర్ను ఓడగొట్టి మళ్ళీ కాంగ్రెస్కి ఓటేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ను పడగొట్టి మళ్ళీ ఎన్టీఆర్ను గెలిపించారు. ఆ తరువాత ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కొని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ఎంత లవోదివో మొత్తుకున్నా కూడా రెండోసారి వాజ్పేయితో జతకూడడం వల్ల చంద్రబాబును గెలిపించారు. ఇక నాకు తిరుగులేదు, విజన్ 2020, అసలు నా అంత గొప్ప నాయకులు లేరు, దేశంలో నేనే విజనరీ అని చెప్పుకున్న చంద్రబాబును బండకేసి కొట్టి తెలంగాణ ఇస్తామని చెప్పి పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ను గెలిపించారు. 2014 తెలంగాణ ఇచ్చాం, మాకు తిరుగులేదు అనుకున్న కాంగ్రెస్ పార్టీని దాదాపు జీరో చేసి కేసీఆర్కి అధికారం అప్పచెప్పారు. ఆ తర్వాత 30 ఏళ్ళ దాకా మేమే అధికారంలో ఉంటాం, ఎందుకంటే మేము చేసిన పనులు అలా ఉన్నాయి అని చెప్పిన కేసీఆర్ను కూడా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ కుర్చీ మాది, నేను ఇందులోనే ఉంటా, దిగను అంటే కుదరదు. ప్రజలు దింపాలి అనుకుంటే రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, చంద్రబాబు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఎవరైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. పీపుల్ ఒక్కసారి ఇంటికి పంపించాలి అనుకుంటే
అన్న ఫెవికేస్ కూర్చున్న అన్న కుదరదు, కుర్చీతో సహా ప్యాక్ చేసి మరీ ఇంటికి పంపించేస్తారు. ఈ విషయము రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ ఆ కాన్ఫిడెన్స్ నువ్వు చెప్పుకుంటున్నప్పుడు అది అహంకారంలో ధ్వనించకూడదు. రేవంత్ రెడ్డి ఇది చెక్ చేసుకోవాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే చాలా ఆయన ముందున్న ఎగ్జాంపుల్స్ అన్నీ అవే. మాదే, మేమే ఉంటాం అనుకున్న వాళ్ళందరినీ మంచిగా ప్యాక్ చేసి కొరియర్ చేశారు ప్రజలు. ఈ విషయము ఏ పాలకుడైతే మర్చిపోతాడో ఆ పాలకునికి ప్రతిసారి తగిన విధంగా నిద్రలోంచి మేల్కొల్పి, బాబు నాయన ఇది రియాలిటీ అని చెప్పేసి ఓట్లతో బుద్ధి మరీ ప్రజలు జ్ఞానబోధ చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే బెటర్. ఏదో కుర్చీ తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని తాను మాత్రమే డిసైడ్ చేస్తాను, అంతా నా చేతిలోనే ఉంది అనుకునే ఈ ధోరణి చాలా ప్రమాదకరం. అది ఆయనకే చెడు చేస్తుంది. ఇప్పటికైనా కూడా మేల్కోకపోతే ఆయనకంటే ముందున్న వాళ్ళ లిస్టులో రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే చేరిపోతాడు. అంతకుమించి పెద్దగా జరిగేది ఏం లేదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఆయన ఆ భ్రమల్లోంచి బయటపడేసి నిజంలోకి తీసుకొస్తారేమో ఆలోచిద్దాం. ఎందుకంటే మన దగ్గర ముఖ్యమంత్రికి ఎవడు చెప్పడు, ఆయన చెప్పింది విని జీ హుజూర్ ఎస్ బాస్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి తమ ప్రయోజనాలు తమ లాభాలు చూసుకునే వాళ్ళే ఎప్పుడూ ఐ పొజిషన్లో ఉన్న వాళ్ళ చుట్టూ ఉంటారు. అండ్ ఆ సీట్లో కూర్చునే వాళ్ళు కూడా బాస్ ఈజ్ రైట్ అనేదే వాళ్ళకి నూరిపోస్తారు. ఎందుకు అంటే హాయిగా ముఖ్యమంత్రి సీట్లోనో ఒక పెద్ద పొజిషన్లో కూర్చున్నాక విమర్శలు తప్పులు ఎవడు వింటాడు? అందరూ ఆహా నువ్వు అంతటోడివో, నువ్వు ఇంతటోడివో అని చెప్పేసి అంటూ ఉంటే చెవుల్లో సమ్మగా ఉంటుంది, చాలా ఇంపుగా ఉంటుంది, అదే వినాలనుకుంటారు. పాపం ఆ జాబితాలోనే రేవంత్ రెడ్డి కూడా చేరుతున్నాడు. దాని రిజల్ట్ ఏంటనేది ఎక్కువ దూరం కూడా లేదు. 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా అంటున్నాడు. 2029లో ముందు ఈయన ముఖ్యమంత్రి అయితే లేదో ముందు చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గెలిచేంత సీన్ ఉందా? 2023 ఎన్నికల్లో 2023 చివరి నాట జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చిందే బొటాబొటి సీట్లు, అబ్సల్యూట్ మెజార్టీ ఏం రాలా. అక్కడ ఆయన నేను సీఎం అని చెప్పుకోవాలా. హైడ్రాలు, మూసీలు, కూల్చివేతలు ఇవన్నీ కూడా చూశారు జనం. ఓటేసేప్పుడు ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ముందు ఇప్పుడు వచ్చిన 60 వస్తాయో లేదో చూసుకోండి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ 2034, 2029 ఈ లెక్కలన్నీ తర్వాత. ముందు అసలు ఇప్పుడు వచ్చిన 60లో 60 ఉంటాయా? 60 పోతే మీ సీట్ ఉంటుందా లేదో చూసుకోండి.